జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16 నుండి 19వ తేదీ వరకు 4 రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార తయారీ తదితర చిన్న పెద్ద తరహా వ్యాపార సంస్థల సౌజన్యంతో సుమారు 60 స్టాళ్లు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటామని తెలిపారు. షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా జీఎస్టీపై అవగాహన శిబిరం ఉంటుంది అని, అలాగే ప్రజలను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా ప్రజలకు చేకూరుతున్న ఆర్థిక ప్రయోజనాలపై అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 16వ తేదీ నుండి ఏయూలో నిర్వహించబోయే షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణ, ఇతర అంశాల గురించి జీఎస్టీ, టూరిజం అధికారులతో కలిసి ఆయన కలెక్టరేట్ బీసీ హాల్లో జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో సెప్టెంబర్ 22వ తేదీ నుండి దీపావళి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించామని, దీనిలో భాగంగా ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ప్రజలంతా వచ్చి విజయవంతం చేయాలి అని ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మనము నెలపాటు ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో ఒక ఫినాలే లాగా మన జిల్లాలో విశాఖపట్నం నగరంలో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా 16th నుంచి 19th ఆఫ్ అక్టోబర్ 4 days మనము ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ మరియు ఏపీ టూరిజం వాళ్ళు ఒక సహకారంతో జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలతో పాటు చిన్న సన్నకార వ్యాపారులతో పాటు మనము కలిసి మన ప్రభుత్వం ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నది. ఈ షాపింగ్ ఫెస్టివల్లో దాదాపు 60 పైన షాప్స్ మనం ఏర్పాటు చేయబోతున్నాము. ఈ షాపింగ్ ఫెస్టివల్లో కేవలం ఆటోమొబైల్సే కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్ ఫోన్స్, దీంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ప్రోడక్ట్స్ కూడా మనం అందుబాటులో తీసుకురాబోతున్నాము. దీంతో పాటు కొన్ని ఫుడ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. సో ఈ షాపింగ్ ఫెస్టివల్ నేను చెప్పినట్టు 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా దీపావళికి ముందు రోజు దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 60 పైన షాప్లో ఏర్పాటు చేస్తున్నాము. ఈ షాప్స్ అన్నింటిలో కూడా వాళ్ళ ఒక షోరూమ్ కన్నా ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి ప్రజలకి జీఎస్టీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో విశాఖ ప్రజలు ఎక్కువ మంది తరలి వచ్చి ఈ షాపింగ్ ఫెస్టివల్ని విజయవంతం చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. జీఎస్టీ స్లాబ్స్ 5 రకాలు స్లాబ్స్ నుంచి కేవలం 5% మరియు 18% స్లాబ్స్కే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్య పాత్ర వహించిన గౌరవ ప్రధానమంత్రి వర్యులకు, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రధానంగా జిల్లా ప్రజానీయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు రెగ్యులర్గా మన యాక్టివిటీస్తో పాటు ప్రతిరోజు కూడా మండల స్థాయిలో, సచివాలయం స్థాయిలో, జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు మనము ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రంగాలు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇలాంటి వివిధ ఇండస్ట్రీస్ కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఎండ్ యూజర్స్, ఫార్మర్స్ నుంచి ఫెర్టిలైజర్ డీలర్స్, షాప్ ఓనర్స్, ఇలా అన్ని రకాలు కమ్యూనిటీస్ని మనము ఈ నెల పాటు టచ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు తీసుకువెళ్ళిన ఉద్దేశంతో ఈ షాపింగ్ ఫెస్టివల్ మనం నిర్వహించబోతున్నాము. ఈ షాపింగ్ ఫెస్టివల్తో మాత్రమే పరిమితం కాకుండా ప్రతిరోజు కూడా ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కల్చరల్ యాక్టివిటీస్తో పాటు లక్కీ డ్రా కూడా మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో విన్ చేసే వారికి ప్రత్యేక గిఫ్ట్స్ కూడా త్రూ ద హెల్ప్ ఆఫ్ ద partner organizations we will be
గివింగ్ దోస్ గిఫ్ట్స్. సో ప్రజలు ఈ అవకాశాన్ని వాడుకొని జిఎస్టీ యొక్క బెనిఫిట్ని పొందవలసిగా ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అక్కడ కావాల్సిన మంచినీళ్ళు, అదేవిధంగా టాయిలెట్ సదుపాయాలు, పార్కింగ్ సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది జీవీఎంసీ ఒక సహకారంతో. సో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, అంటే ఇప్పుడు 60 స్టాల్స్ ఉన్నాయి కదా, ఈ 60 సంబంధించి జిఎస్టీలో ఏదైతే తగ్గినాయో అవన్నీ డిస్ప్లే చేస్తారా, లేకపోతే ఏమన్నా బాగా తక్కువ ఉన్నటువంటి కాకుండా ఎక్కువ ఉన్నటువంటి డిస్ప్లే చేసి అవగాహన కల్పించేది? వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఆటోమొబైల్ అంటే వాళ్ళు కార్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ కార్స్లో కూడా జిఎస్టీ, ప్రీ జిఎస్టీ, పోస్ట్ జిఎస్టీ ప్రైస్ డిఫరెన్స్ వాళ్ళకు చూపించడం జరుగుతుంది. అక్కడే బుక్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా ఆ సంస్థ వారు కూడా ప్రత్యేక డిస్కౌంట్స్ కూడా ఇస్తామని ముందుకు రావడం జరిగింది. సో ఈ విధంగా కార్స్, 2 వీలర్స్ ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ కండిషనర్స్, లేకపోతే వాషింగ్ మిషన్స్ ఇలాంటిది బుక్ చేయాలంటే కూడా ఆ కంపెనీస్ కూడా ఉంటాయి. అక్కడ మోడల్స్ చూసి ప్రీ జిఎస్టీ, పోస్ట్ జిఎస్టీ రేట్స్ చూసి కస్టమర్స్ ఎవరు వస్తున్నారో వాళ్ళు పేమెంట్ చేసి బ్లాక్ చేయవచ్చు. మేము ముందస్తుగా ఈ వివిధ సంస్థతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఆ అసోసియేషన్ ద్వారా, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ పిలుపు ఇచ్చి వాళ్ళ ద్వారా సమావేశం పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళ ద్వారా ఈ షాప్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్టిసిపెంట్స్ కాకుండా ఏదైతే వాళ్ళ కోర్స్ ల్యాబ్స్లో అయినటువంటిది మన నిర్మలా సీతారామన్ గారు ఏ రకంగా ప్రెజెంటేషన్ ఇచ్చారో ఆ రకంగా అక్కడ అవేర్నెస్ కలిగించే డిస్ప్లే ఏమైనా పెట్టినారు? మంచి సూచన అది. దాని గురించి కూడా మేము ఆలోచించి అది కూడా ఏర్పాటు చేస్తాం ప్రజలకు. ఎందుకంటే మనకి కల్చరల్ ఏరియా ఉంటుంది. కల్చరల్ ఏరియాలోనే డెఫినెట్గా అలాంటి ఒక అవగాహన